హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో చూడండి. ఇవాళ మేము సోలార్ డీసీ కేబుల్ లేయింగ్ చేస్తున్నామండి. స్ట్రింగ్ ప్రకారంగా చూడండి. మేము మొత్తం కలిసి 10 మంది ఉంటాం. ఇక్కడ 10 మంది 10 కార్నర్లో ఉండి కేబుల్ ఎక్కడ స్ట్రక్ అవుతుందో చూసుకుంటూ, ఎలా లాగుకుంటూ ఎక్కడ స్ట్రింగ్ ఉందో అక్కడ చూసుకుంటూ పెట్టాలండి. చూడండి, అయితే ప్రజెంట్ మీకైతే 4 మెంబర్స్ కనిపిస్తున్నాం. ఇంకా 6 మెంబర్స్ అయితే అట్లా లాస్ట్గా ఉన్నారు. చాలా దూరం నుండి కేబుల్ తీసుకొని వస్తున్నారు. మా ఫ్రెండ్ చూడండి, హాయ్ చెప్తుండో వీడియో తీస్తున్నాను. కానీ నేనైతే అక్కడ డ్రాయింగ్ చూసుకుంటూ స్ట్రింగ్ ప్రకారంగా కేబుల్ లేయింగ్ చేస్తున్నా. వాళ్ళు అక్కడ ఇన్వర్టర్ దగ్గర పాజిటివ్ నెగిటివ్ కేబుల్ రాసుకుంటూ అక్కడ పెట్టేస్తున్నారు. చూడండి, ఇదండి మా వర్క్. ఇంకా డీసీ కేబుల్ లేయింగ్ అయిపోయింది. రేపటి నుండి మేము డ్రెస్సింగ్ స్టార్ట్ చేస్తాం. ఇంకా డ్రెస్సింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఇన్వర్టర్ వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మొత్తం ఎండలోనే మా వర్క్. ప్రొద్దున షెడ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ షెడ్ దిగాల్సిందే. అంతవరకు ఎండలనే కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కేబుల్ కొంచెం కూడా తక్కువ అవ్వద్దు. తక్కువ అయితే మరి 4-5 కిలోమీటర్ల కేబులే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది అన్ని రోల్స్ తిరుగుకుంటూ బిల్డింగ్ మొత్తం తిరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ బరాబర్ స్ట్రింగ్ ఎక్కడుందో అక్కడ కంపల్సరీ జాగ్రత్త చూసుకుంటూ వేయాలి. లేదంటే కేబుల్ వేస్ట్ అయిపోవడానికి అవకాశం చాలా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే ఇవాళకి అయిపోతుంది కేబుల్ లేయింగ్. ఇంకా మళ్ళీ రేపు